మేము ఈరోజు వేల కిలోమీటర్ల నుంచి దాదాపు 42 గంటలు జర్నీ చేసి ట్రైన్లో ఉన్నా తిన్నా తినకున్నా కాలే కడుపులతోటి ఢిల్లీ దాకా వచ్చి ఈ కేంద్ర ప్రభుత్వం మెడలుంచి మా హక్కులు సాధించుకుంటామని చెప్పి ఇలా వేల మందిని ఢిల్లీ దాకా వచ్చినాం. బీసీ ఉద్యమ చరిత్రలో ఇన్ని వేల మంది రావడం, దీనికి ముఖ్య అతిథిగా సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారే ఈ కోరు గర్జన మహాధర్నాకు రావడం, ఇది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నారు. ఎంతో నమ్మకంతో మా నాయకత్వం పట్ల విశ్వాసంతో ఇంతకుముందు మహేష్ అన్న చెప్పినట్టు సుదీర ప్రాంతాల నుంచి వచ్చారు. మన గొంతును దేశమంతా వినిపించాలి. ఇలా వాస్తవంగా మనం ధర్నా చేస్తే మన గొంతు దేశమంతా వినిపించదు. కానీ సాక్షాత్తు ఒక గౌరవ ముఖ్యమంత్రి వచ్చి కూర్చుంటే దేశంలో 29 రాష్ట్రాల్లో ఇప్పుడు చర్చ మొదలైంది. కేవలం అది రేవంత్ అన్నతోటే చర్చ మొదలైంది. గతంలో ఉన్న ముఖ్యమంత్రులను చూసాం, 10 ఏళ్లు ఫామ్ హౌస్ లో ఉన్నోని చూసినాం. నేను అంటున్నా, ఇక్కడ విశ్వబ్రాహ్మణ కుల సంఘం వాళ్ళు ఉన్నారు. మన కులానికి సంబంధించిన వాళ్ళని స్పీకర్ చేశారు. తమ్మి నేను ముఖ్యమంత్రి కల్పిస్తా అని వినతి పత్రం రాసుకుంటే ఆ వినతి పత్రం 16 ముక్కలైంది తప్ప ముఖ్యమంత్రి కలవలే. ఇక్కడున్న గౌడ సంఘం వాళ్ళు ముఖ్యమంత్రిని కలవాలనుకుంటే మా గౌడ మాజీ మంత్రిని తీసుకుపోవాలని చూస్తే ముఖ్యమంత్రి కలవలే. కానీ మన రేవంత్ అన్న లొట్టికాడికి చెట్టు కాడికి పోయి చెట్టు కింద కూర్చొని గౌడన్నలకు 2 గంటల సమయం ఇచ్చింది. విశ్వబ్రాహ్మణులు నేను ఒకరోజు అన్నని పోయి కలుద్దామనుకుంటే ఆల్రెడీ 60 మంది అన్న ఇంటనే ఉన్నారు విశ్వబ్రాహ్మణ సంఘానికి సంబంధించిన వాళ్ళు. ఈరోజు మా ఒడ్డల సోదరులు ఉన్నాయి ఇక్కడ. మా వేముల వెంకటేష్ ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారిని 3 సార్లు కలిశాడు. అదేవిధంగా ఇవాళ అన్ని కులాలు ఉన్నాయి ఇక్కడ. ముఖ్యమంత్రి గారిని కలవాలంటే అందరికి ఇప్పుడు ఏమొచ్చింది తెలుసా? ఆయన పెద్ద సారు అని పేరు పెట్టుకున్నాడు. ఆయన పెద్ద సారా పెగ్గు సారా నాకైతే తెలియదు. పెద్ద సారా పెగ్గు సారా తెలియదు, కానీ పెద్ద సారు దైవాంశ సంబుతుని నేనే అనుకున్నాడు. కానీ ఆయన ఎవరిని గెలవకపోతే ఇప్పుడు ప్రతి ఒక్క గుండె బీసీ బిడ్డలు మా రేవంత్ అన్న ఉన్నాడు, మాకు అన్యాయం జరిగితే నేరుగా మేము ఇంటికి పోయినా చెప్పుకునే విశ్వాసం ఇలా తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఇలా ఒక ముఖ్యమంత్రి గారు సమయం క్షణం క్షణం చాలా విలువైనది. నేను ఎంతమంది అడిగిన అన్న ఒక్క 10 నిమిషాలు ఇంకా సమయం అంటే సీను 10 నిమిషాలు కానీ ఇంకా 45 నిమిషాలు మాట్లాడుకోండి, నేను బీసీల కోసం నా సమయాన్ని తప్పకుండా కేటాయిస్తా అని చెప్పడం జరిగింది. దాదాపు 2 గంటల సన్ని మన ముఖ్యమంత్రి గారు వస్తారని చెప్పి మేము ఎప్పుడు వచ్చినా జంతర్ మంతర్కు మంచిగా నవాబులు లెక్క 11, 11:30కు వచ్చేది. రేవంత్ అన్న వస్తుందని చెప్తే 8:30కే వచ్చి జంతర్ మంతర్ దగ్గర కూర్చొని